మీకు వాట్సాప్ ఉంది కదండి. ఆ వాట్సాప్లో మరి చాలా మెసేజ్లు వస్తాయి కదా. ఆ మెసేజెస్లో మీరు ఏవి చూస్తారు? ఏదైతే ఇంపార్టెంటో, మీరు ఎవరికైతే ఎక్కువ విలువిస్తారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరి పట్ల అయితే ఎక్కువగా గౌరవం చూపిస్తారో వాళ్ళ మెసేజ్ ఖచ్చితంగా చదువుతారు. అనవసరంగా మెసేజ్లు పంపించే వాళ్ళు ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళని అసలు పట్టించుకోరు. మీరు విలువ ఇవ్వనటువంటి వారి మెసేజెస్ పట్టించుకోరు, మీరు లెక్క చేయనటువంటి వారి మెసేజెస్ పట్టించుకోరు. కానీ మీరు ప్రేమించే, మీరు గౌరవించే వారి మెసేజెస్ తప్పనిసరిగా మీరు చూస్తారు. ఎస్, అది వాస్తవం అయినట్లయితే మరి దేవుడు పంపించే మెసేజెస్ని మనం చూడాలా వద్దా? ఖచ్చితంగా చూడాలి. ఎప్పుడు చూస్తాం? దేవుని మనం ప్రేమిస్తే చూస్తాం. దేవుని పట్ల మనకంటూ గాఢమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, గౌరవం ఉన్నట్లయితే మనం చూస్తాం. కానీ దురదృష్టం ఏమిటంటే మనలో చాలామంది ఎవడు పంపించినా ఆ మెసేజ్ చూసే ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు పంపించినటువంటి ఈ మెసేజ్ని దినములో ఎన్నిసార్లు మనం చూస్తున్నాం? ఒకసారి ఆలోచించండి, దయచేసి గమనించాలి. ఈ లోకంలో వచ్చేటటువంటి మెసేజెస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సాధారణంగా మీరు చదివేటటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ దేవుడు పంపించిన ఈ మెసేజ్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, అనగా మీ జీవితాన్నే మార్చిపడేస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, ట్రాన్స్ఫర్మేషన్ కావాలా? ఒకసారి గట్టిగా చెప్తారా? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇన్ దిస్ బైబుల్. మీకు కావలసినటువంటి మార్పు, నా జీవితంలో మార్పు రావాలి, నా ఆత్మీయతలో మార్పు రావాలి, నా మాట తీరులో మార్పు రావాలి, నా చదువులో మార్పు రావాలి, నా కుటుంబంలో మార్పు రావాలి, నా ఆరోగ్యంలో మార్పు రావాలి, నా క్యారెక్టర్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరికి మార్పు కావాలి. ఈరోజు ప్రపంచం మార్పును కోరుతుంది, మెరుగైన మార్పును కోరుతుంది. మార్పు నాకు రావాలి అని నిజంగా నువ్వు ఆశ కలుగున్నట్లయితే ఈ బైబుల్ని చదవాలి. నువ్వు ఈ బైబులే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ బైబులే నా జీవితాన్ని మార్చేసింది.